సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చిత్తూరు నియోజకవర్గంలో అధికార వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. చిత్తూరు వైసీపీ పార్టీకి చెందిన 2 వర్గాల ఫ్లెక్సీల ఏర్పాట్లపై చిత్తూరు నగరంలోని చర్చ వీధిలో ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భౌతిక దాడులను అడ్డుకుని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. నమస్కారం. నిన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి చిత్తూరు టౌన్లో చర్చి వీధి నందు ఈ అఖిల్ అనే వ్యక్తి అలాగే మురళి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య మాట పెరిగి ప్రీవియస్ గడ్జెస్లో ఉన్న విషయంగా ఈ మురళి గతంలో వేసిన ఎఫెక్ట్స్లని ఏదో చించాడని చెప్పేసి ఒక ఉద్దేశంతో మురళి అఖిల్ అనే ఇద్దరు వాదోపాదాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో మురళి అనే వ్యక్తి అఖిల్ని తోశాడని చెప్పేసి దాంతో అఖిల్కి దెబ్బ తగిలిందని చెప్పేసి అక్కడ ఉన్న వ్యక్తులు క్లాసిఫై చేసి పంపడం జరిగింది. దానిపై ఈ అఖిల్ అనే వ్యక్తి తనకు చెందిన కొంతమంది వ్యక్తుల్ని అందరినీ వేసుకొని మళ్ళీ మురళిపై దాడి చేయాలని నైట్ అనుకోవడం, తర్వాత అందరూ అక్కడలో ఉన్న నేను అలాగే మా రక్షక సిబ్బంది మా భద్ర మా ఎస్ఐ గారు అందరూ కూడా చెదగొట్టడం జరిగింది. తదుపరి మార్నింగ్ మళ్ళా ఈ అఖిల్ అనే వ్యక్తి కొంతమంది తన అంచెలను తీసుకుపోయి మురళి అనే వ్యక్తి ఈ చెల్ షాప్ ఓపెన్ చేస్తుండగా అతని చెల్ షాప్ దగ్గర పోయి అతను కొట్టినారని చెప్పేసి మాకు సమాచారం అందడంతో ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళి మురళిని స్వల్ప గాయాలయ్యాయి. ఆ గాయాలతో దాంతో అతనికి మేము షిఫ్ట్ చేసిన తర్వాత ఈ మురళి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్య తీసుకుంటాం. మురళి యొక్క ఫిర్యాదు చేపిస్తాం. తర్వాత నైట్ కూడా ఏం జరిగింది, అఖిల్ అనే వ్యక్తి ఇద్దరి మీద ఉన్న విషయం వెళ్ళింది అనేది వెరిఫై చేస్తా ఉన్నాం. అధికారుల ఉత్తర్వుల మేరకు ఫర్దర్గా ఏం జరగకుండా మేము అక్కడ ప్రస్తుతానికి మా పోలీస్ సిబ్బంది నియమించి ఆ చుట్టుపక్కల ఏరియాలో గస్తీ తిప్పుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దీంట్లో డిప్యూటీ మేయర్ పాత్ర ఎంతవరకు ఉంది సార్? ఈ అఖిల్ డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి గారి యొక్క దగ్గర వ్యక్తి అని చెప్పి తెలుస్తూ ఉంది. సో అఖిల్ సపోర్టివ్గా రాజేష్ రెడ్డి కూడా అక్కడికి వచ్చాడని చెప్పేసి అతను చెప్తున్నాడు. బట్ మేము విచారిస్తే రాజేష్ రెడ్డి ఆ గొడవ జరిగిన తర్వాత తన అంచులు పోయి కొట్టేటప్పుడు విడిపించడానికి రాజేష్ రెడ్డి వచ్చాడని చెప్పి చెప్తున్నారు. ఇది నిజానిజాలు వెరిఫై చేసి అతని పాత్ర ఉంటే అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అధికారులందరూ అనుసరించి ఎన్నికల నిధులను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు డిఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి జిల్లాలో జరుగు 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు సంబంధిత సిబ్బందితో దిశానిర్దేశం పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024ను సజావుగా నిర్వహించుటకు వివిధ విభాగాలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను సిబ్బందికి కేటాయించడం జరిగిందన్నారు. ఈవీఎం మేనేజ్మెంట్ యూనిట్, నామినేషన్స్ మేనేజ్మెంట్ యూనిట్, పోల్ డే అరేంజ్మెంట్స్ యూనిట్, స్పెషల్ నీడ్స్ మేనేజ్మెంట్ యూనిట్ వంటి విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన సిబ్బంది ఎన్నికలు ముగిసే వరకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తించాలన్నారు. ప్రతి విభాగంలోని నోడల్ అధికారి వారి సిబ్బందికి ఎన్నికల కోడ్ సమయంలో నిర్వర్తించవలసిన నిధులను సవివరంగా వివరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల ఎన్నికల నోడల్ అధికారులు సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటైన సంబంధిత విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, రిపోర్ట్ తయారీ వంటివి నిర్దేశిత కాలంలో పంపవలసి ఉంటుందని తెలిపారు. ఇద్దరు యువకులు వ్యక్తిగతంగా గొడవ పెడితే వర్గాలుగా ముద్ర వేయడం తగదని, తన రాజకీయ జీవితం చివరి మజిలీ వరకు జగనన్న విజయన్నతోనే ఉంటానని నగరపాలక డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న సంఘటనపై డిప్యూటీ మేయర్ స్పందించారు. ఈ మేరకు రాజేష్ రెడ్డి ఏర్పాటు చేసిన విజయనందరెడ్డి వర్గం రాజేష్ రెడ్డి వర్గం లేదని, అందరూ విజయనందరెడ్డి వర్గమేనని, తనకి డిప్యూటీ మేయర్ పదవి వరించడం విజయనందరెడ్డి చలవే అని అన్నారు. చిత్తూరు వైసీపీలో ఎలాంటి కలతలు లేవని, అందరూ విజయనందరెడ్డి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. వైసీపీలో వర్గ విభేదాలు అనే వస్తున్న వార్తలపై ఖండిస్తున్నామన్నారు. నాకు విజయనందరెడ్డి అన్నకి ఏదో డిస్ప్యూట్ ఉన్నట్లు స్కోరింగ్ పోయింది. నాకు అన్నకి రావడానికి ఏ విధమైన కారణాలు లేవు. 5-6 ఏళ్ళుగా అన్నతో ట్రావెల్ చేస్తున్నాను. తమ్ముడి కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంటున్నాడు. నాకు ఏ అవసరం వచ్చినా సరే, నాకు ఏ ఇబ్బంది వచ్చినా సరే మా సొంత అమ్మ నాన్నకన్నా ముందు వచ్చి ఏం రాయేసే ప్రాబ్లం ఏం కావాలో చెప్పుకొని నన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నా. అతనితో నాకు డిస్ప్యూట్
న్యూస్ చూసే కొద్దిగా నేను ఆశ్చర్యపోయినాను. ఏదో వాటిలో ఏదో పిల్లలు ఇద్దరు జడాలు వేసుకుంటే దాన్ని సర్ది చెప్దామని పోతే అది స్టేషన్ వరకు వెళ్ళింది. స్టేషన్లో కూర్చొని వాళ్ళు సర్ది పిల్లల్ని పిలుచుకొని వచ్చినాం అంతవరకే. కానీ ఇక్కడేదో విజయాన్ రెడ్డి వర్గము, డిప్యూటీ మేయర్ వర్గము, విజయాన్ రెడ్డి వల్లనే డిప్యూటీ మేయర్ పదవి నాకు దక్కింది. అలాంటప్పుడు నాకు వర్గం అంటే ఏముండదు. అలాంటి ఊహ కానీ ఆలోచన నాకు అసలు లేదు. ఎప్పుడు రాజకీయాల్లో ఉన్న రోజులు జగనన్న సైనికుడిగా, చిత్తూరులో విజయన్న సైనికుడిగా ఉండాలనే కాన్సెప్ట్లో ఉన్నాను. కానీ నేను సపరేట్గా లీడర్ అవ్వాలనో ఇంకోటి చేయాలనే ఉద్దేశం నాకు కల్లో లేదు. మీరు అనవసరంగా దాన్ని క్రియేట్ చేసిన దానికి నాకు చాలా బాధ అనిపించింది. ఇష్యూ లేని దాన్ని ఇష్యూ చేయని దానికి చాలా బాధపడుతున్నాను. విజయన్న సైనికుడు రాజేష్ కుమార్ రెడ్డి అని వింటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ విజయన్న వర్గము, రాజేష్ వర్గం అనేది అసలు లేనే లేదు. మీ ఊహల్ని తీసుకుపోయి టీవీలో పెట్టేసి అది చేయడం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన రంజిత పుంగనూరు కొత్త ఇండ్లకు చెందిన పవన్తో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని, అయితే పెద్దలు తమ ప్రేమకు అడ్డుపడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రేమికులు చిత్తూరు ప్రెస్ క్లబ్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా రంజిత మాట్లాడుతూ కులాలు వేరు కావడంతో తమ ప్రేమని తమ మేనమామ అడ్డుపడడమే కాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాము పెళ్లి చేసుకున్నామని, మా మేనమామ నుండి నా కుటుంబానికి మాకు ప్రాణహాని ఉందని పోలీస్ శాఖ మాకు రక్షణ కల్పించాలని కోరారు. నా పేరు రంజిత. మేమిద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. మమ్మల్ని కేసు పెట్టారు. మమ్మల్ని చంపుతా పొడుస్తా అంటున్నారు. దగ్గరకు కలిస్తే వస్తే మాది ఖమ్మము, ఆశ్నగుత్తి గ్రామము. మా నాన్న వ్యవసాయం చేస్తాడు. మా నాన్నకి తెలీదు. మా మామయ్య ఇదంతా నడిపించేది. ఈ కార్ డ్రైవింగ్కి వస్తాడు ఖమ్మము. అప్పుడు పరిచయం కాలేజ్ దగ్గర. నేను వైరాలో కాలేజీ ఇంటర్లో పరిచయం 3 సంవత్సరాలు. ఆర్ పాల్పవన్ కుమార్, నాది పుంగనూరు కొత్తిండ్లు. ఈమె నాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నాకు పరిచయం అయింది. 3 ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నాను. 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటే సడన్గా పోయిన మంత్ డిసెంబర్లో వీళ్ళ మామకి మా మ్యాటర్ చెప్పింది. మ్యాటర్ చెప్పగానే వాళ్ళ మామ చేస్తాను చూస్తాను అన్నీ చెప్పాడు. చివరికి ఫిబ్రవరి నెలలో ఈమెకి హఠాత్తుగా పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈమె ఇంకా పాడలేని తాగేసి చనిపోతాను, నాకు అవసరం లేదు, ఇంకా నీతో లేకపోతాను. నేను ఏం కాదులే, నేను వచ్చి పిలుచుకొస్తాను, పెళ్లి చేసుకున్నాము, ఎట్లా మైనార్టీ తీరుతుంది కదా అని చెప్పాము. వాళ్ళ మామ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల నాకు ఇవ్వకుండా వేరే సంబంధం చూసి చేయడానికి వల్ల ఆ పిల్ల వచ్చేద్దామనుకున్నది. వచ్చింది. వస్తా దారిలో నేను ఒక్కనే పోయాను, పిలుచుకొచ్చాను, దారిలో పెళ్లి చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము. కానీ వాళ్ళ మామ ఇప్పుడు వచ్చి మా ఊరు నెగిటివ్లో పోలీస్ స్టేషన్లో అందరినీ వశపరుచుకొని మా ఫ్యామిలీని కానీ మమ్మల్ని కానీ సేఫ్గా ఉంచాము, చంపేస్తాము, నువ్వు బతికినివ్వము, మా ఊరి ఆడబిడ్డని నువ్వు పట్టుకొచ్చినావు కదా, నేను ఎట్లా బతికినిస్తామో చూస్తాము అని సవాల్ ఇస్తాను. దీనికి అంతా కారణం వాళ్ళ మామే.